హలో, నేను మీ శేషరావు. వీరరాఘవరెడ్డి ఆయన పేరు ఇప్పుడు అందరికీ తెలుసు. రామరాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఒక వ్యవస్థను తయారు చేశాడు, రిక్రూట్మెంట్స్ చేశారు. ఆయన కౌశలేంద్ర అనేటువంటి ఒక సంస్థను కూడా రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసినటువంటి సంస్థ ద్వారా అనేక మందిని రిక్రూట్ చేశారు. యువతను 20,000 జీతం ఇస్తామని కానీ అనేక మంది ఆయన సంస్థలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన కార్యకలాపాలని చాలా స్పీడప్ చేసేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి అందరు అర్చకుల్ని ప్రధాన దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళని కలిశాడు. కోఆపరేట్ చేయమని చెప్పి ఆయన అడిగారు. దానికి నిరాకరించినటువంటి వాళ్ళ మీద బెదిరింపులకి దిగారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైన టెంపుల్ పూజారులని కలిసి అర్చకుల్ని రామరాజ్యం స్థాపనకు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి అని చెప్పి అడిగారు. కాదన్నటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టేసి వాళ్ళని హత్య చేయడానికి కూడా సిద్ధపడేలాగా వార్నింగ్ ఇచ్చారు. హత్యాయత్నం చేశారు రంగరాజన్ గారి మీద. చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు, ఆయన మీద దాడికి దిగినటువంటి విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ సంఘటన తెలుసుకొని కేసు రిజిస్టర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రంగరాజన్ గారితో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కేటీఆర్ గారు కానీ లేదా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, వాళ్ళందరూ కూడా రంగరాజన్ గారితో ఫోన్లో మాట్లాడారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అండ ఉంటుందని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. పోలీసులు విచారణ చేసే కొంది దీని వెనుక ఉన్నటువంటి అసలు గుట్టుని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అర్చకులు ఈ రామరాజ్య స్థాపన కోసం కోసలేంద్ర అనేటువంటి సంస్థకు సహకరించకపోతే హత్యాయత్నం చేయడానికి కొంతమందితోటి సుపారీ కూడా కుదుర్చుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇన్వెస్టిగేషన్లో రావడం జరిగింది పోలీసులకి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్గా రంగరాజన్ గారిని కలవడానికి ముందు వాళ్ళు రెక్కి నిర్వహించుకున్నారు. తర్వాత రంగరాజన్ గారిని కలిసి వచ్చిన తర్వాత మరో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తుంది. అసలు రంగరాజన్ గారిని పోయి కలవడానికి ముందు దొమ్మాయిగూడలో ఈ ఆర్మీ కలిసింది. వీరరాఘవరెడ్డి ఆర్మీ ఒక చోట కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక అడ్వకేట్ సపోర్ట్ కూడా తీసుకొని రంగరాజన్ గారిని ఎలా బెదిరించాలి ఏంటి అనే దాని మీద ఒక రెక్కి లాగా నిర్వహించుకున్నారు. వాళ్ళల్లో కోసలేంద్ర అనేటువంటి సమస్యను ఏర్పాటు చేసి దాన్ని కోఆపరేట్ చేయమని చెప్పారు. ఇక్కడ దొమ్మాయిగూడ, హైదరాబాద్లో ఉండేటువంటి దొమ్మాయిగూడలో రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళక ముందు సమావేశం అయ్యారు. సమావేశం కావడానికి గుర్రం రాఘవేంద్ర అనేటువంటి అతని సపోర్ట్ తీసుకున్నారు. ఈ గుర్రం రాఘవేంద్ర అనే వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారు. గుర్రం రాఘవేంద్ర సహాయంతో రంగరాజన్ గారితో కలవడానికి ప్రయత్నం చేశారు. అలాగే న్యాయవాది దామోదర్ రెడ్డి ఆయన సహాయంతో ఉదయరెడ్డి అనేటువంటి నివాసంలో దొమ్మాయిగూడలో సమావేశమయ్యారు. ఎవరు ఈ ఉదయరెడ్డి? ఈ దామోదర్ రెడ్డి గారు న్యాయ సలహాలు ఆ సంస్థకి ఎలా ఇచ్చారు? ఈ ఉదయరెడ్డి రోల్ ఏంటి కౌశలేంద్ర సంస్థలో? ఈ గుర్రం రాఘవేంద్ర అనే అతను రంగరాజన్ని కలవడానికి ఎందుకు కోఆర్డినేట్ చేశాడు? అసలు రంగరాజన్ గారు ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే అసలు ఆయన్ని భూమి మీద లేకుండా చేయాలనుకునే ఒక రెక్కి అనేది జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే వింటే ఓకే, వినకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ భౌతికంగా లేకుండా చేయటం అనేది ఈ రామరాజ్యంలో ఉన్నటువంటి కౌశలేంద్ర అనేటువంటి సంస్థ యొక్క లక్ష్యంగా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరరాఘవరెడ్డి మనస్తత్వం, ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చుతున్నారు. ఒక్కొక్కటి బయటపడుతుంది. ముక్కంటి తానే అనేటువంటి ఒక ట్రాన్స్లో అతను ఉన్నాడనేది పోలీసులు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. అంటే దైవం తానే అని భావిస్తూ ఉన్నారు.
శ్రీరాముడు తానే అని భావిస్తున్నాడు వీరరాఘవరెడ్డి, శ్రీకృష్ణుడు తానే అని భావిస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి తానే అని భావిస్తున్నాడు. వివిధ రూపాల్లో ఉండేటువంటి దైవాలన్నీ కూడా తానే అని ఆయన భావిస్తున్నాడు అని పోలీసులు విచారణ సందర్భంగా తేల్చినటువంటి అంశం. అంటే ఆయన మానసికమైనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, మానసికంగా ఆయన స్థిమితం కోల్పోయారు. ఈ మానసిక రుగ్మత కారణంగానే ఆయన ముక్కంటి అని చెప్పి ఫీల్ అవుతున్నారు అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. అందుకే రామరాజ్య స్థాపన అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ రామరాజ్య స్థాపనకి కౌశలేంద్ర అనేటువంటి ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసి ఆ ట్రస్ట్లో జాయిన్ అవ్వడానికి ప్రాథమిక ఫీజుని 350 రూపాయలుగా నిర్ధారించి ఎంపికైనటువంటి వాళ్ళని తీసుకొని జాబ్ ఇస్తాను అని చెప్పి నెలకి 20,000 రూపాయల శాలరీ ఫిక్స్ చేశాడు ఆయన. ఆ విధంగా 20 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఆ 20 మందిని ట్రైనింగ్ చేశాడు. ట్రైనింగ్ చేసి ఎవరైతే మాట వినరో అర్చకులు వాళ్ళ మీద దాడులకు దిగడంతో పాటు అవసరమైతే హత్యలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలనేది ఆ ట్రైనింగ్లో ఉన్నటువంటి సారాంశంగా పోలీసుల విచారణలో బయటపడుతున్నటువంటి అంశం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అనపర్తి అనే మండలానికి సంబంధించినటువంటి ఒక విలేజ్, ఆ మండలంలో అక్కడ స్వగ్రామం అయింది. అక్కడ 2020లో ఈయన ఈ ఆలోచన చేశాడు. 2020 నుంచి ఈ మొత్తం రామరాజ్యం స్థాపన, కౌశలేంద్ర అనే ట్రస్ట్ క్రియేట్ చేయటం, తర్వాత ఈ హిందూ మతం వీటన్నిటినీ ఆయన తీసుకోవటం ఇవన్నీ జరిగింది. అంటే పోలీసుల విచారణలో కొన్ని అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. 2020లో ఇతను యాక్టివిటీ స్టార్ట్ చేశాడంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగింది. రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తల తీసేశారు, ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు, ఆంజనేయ స్వామి చెయ్యి విగ్రహానికి సంబంధించింది. అంతర్వేది రథాన్ని తగలబడింది. అప్పుడు వరుసగా హిందూ దేవాలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. మరి వీటన్నిటి వెనుక ఎవరున్నారు అనేది అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తేల్చలేకపోయింది. కానీ ఎవరైనా అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారంటే అదుపులోకి కూడా తీసుకోలేదు. మరి ఆ సంఘటనలకు ఈ కోసలేంద్ర సంస్థకు సంబంధం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో ఇప్పుడు తెలంగాణ పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరెవరు ప్రధాన అర్చకులను కలిశారు, ఎవరెవరు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఆర్థికంగా సపోర్ట్ చేశారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. రంగరాజన్ గారిని దాడి చేసినటువంటి విజువల్స్ని తీసుకున్నారు. రంగరాజన్ గారిని బలవంతం పెట్టి ఆయన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ టీంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశారు. వీర రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసు కేవలం ఇదేదో కోసలేంద్ర అనే ట్రస్ట్ను స్థాపించి రామరాజ్యం స్థాపనకి కాదు, మైదాన ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసి వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అనేది తేల్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయని తెలుస్తుంది. పొలిటికల్ పార్టీల యొక్క ప్రమేయం ఉంది. ఒక కీలకమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి సమాంతరమైనటువంటి ఒక ఆర్మీని నడపడానికి ఈ ఆర్మీ ఆ పార్టీకి కోఆపరేట్ చేయడానికి పనిచేసింది అనేటువంటిది కూడా పోలీసు విచారణలో బయటపడుతున్నటువంటి అంశం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు వీర రాఘవరెడ్డి యొక్క మూలాలు ఏంటి, ఆయన 2020 నుంచి ఎలాంటి అడుగులు వేశారు, ఈయన వెనక ఎవరున్నారు అనే దాని మీద విచారణ ఇంకా చేస్తూ ఉన్నారు. మరి మీకున్నటువంటి సమాచారం ఏంటి ఈ వీర రాఘవరెడ్డి మీద, అలాగే కోసలేంద్ర సంస్థ మీద, రామరాజ్యం కాన్సెప్ట్ మీద మీరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.